హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మనం నూడిల్స్ తయారీ విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్. రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్. నూడిల్స్ బాయిల్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని వాటి మీద ఒక గ్లాస్ చన్నీళ్ళు పోసి ఈ మాదిరిగా ఆరబెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని కోడిగుడ్లు వేసుకోవాలి. 3 కోడిగుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నూడిల్స్ మనం బయట తయారు చేసుకునే కంటే ఇంట్లో తయారు చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. మనం ఇట్లా ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే నీసు వాసన లేకుండా ఉంటాయి. ఎగ్స్లో ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఉప్పుని చూసి వేసుకోవాలి. ఎగ్స్ ఇట్లా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవటం వల్ల మనకి నీసు వాసన లేకుండా ఉంటుంది కాబట్టి ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా ఒక పించు టేస్టింగ్ సాల్ట్ అనేది వేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే ఈ నూడిల్స్కి బాగా రుచికరంగా ఉంటాయి కాబట్టి మన రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, ఈ సోయా సాసు, చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, వెనిగర్ వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల రెస్టారెంట్ స్టైల్లోగా అనిపించిద్ది మనకి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం సన్నగా క్యాబేజీని కాస్త ఎక్కువ వేసుకుంటే క్యాబేజీ టేస్టీగా ఉంటుంది. అందుకని క్యాబేజీ కూడా సన్నగా తురుముకొని పెట్టుకొని క్యాబేజీ వేసుకొని ఈ ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే ఉల్లిపాయలు కొద్దిగా ఏగాలి కాబట్టి ముందు ఉల్లిపాయలు వేసాను. తర్వాత మనం ఈ క్యాబేజీని వేస్తున్నాను. ఇలా క్యాబేజీ వేయటం వల్ల ఇది కూడా మీడియంగానే వేయించుకోవాలి. ఎందుకంటే నూడిల్స్ తినేటప్పుడు క్యాబేజీ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెస్టారెంట్లో కూడా ఇట్లా క్యాబేజీ వేస్తారు. నా దగ్గర ఈ క్యారెట్ లేదు. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసేదాన్ని. క్యారెట్ సన్నగా తురుముకొని వేసుకోవచ్చు. తర్వాత రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అవి నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి అవి రెండు కూడా వేయట్లేదు. అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నేను తగినంత ఉప్పు వేసాను. తర్వాత కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను. ఇవి కూడా వేసి ఈ మిశ్రమాన్ని ఈ మాదిరిగా కలిగి పెట్టుకోవాలి. ఇట్లా కలిగి పెట్టుకుంటే ఈ ఉప్పు, ఈ టేస్టింగ్ సాల్ట్ కూడా ఈ మిశ్రమానికి బట్టి బాగుంటుంది. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు నేను తగినంత కారం వేస్తున్నాను. కారం కూడా చూసి వేసుకోండి. స్పైసీగా తినాలనేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. ఈ కారం కూడా వేసుకొని ఇది కూడా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ మీద వేయించుకోబాకండి, ఎందుకంటే నూడిల్స్ మాడిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఈ కారం కూడా వేసుకున్న తర్వాత మనం ఈ పక్కన పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, పొడి పొడిలాడతా. ఇట్లా నూడిల్స్ కూడా వేసుకొని ఈ మిశ్రమంలో నూడిల్స్ కూడా కలిసేటట్టు చిన్నగా కలిగి పెట్టుకోవాలి. ఇవన్నీ నూడిల్స్కి పడితేనే మనకి నూడిల్స్ అనేది టేస్టీగా ఉంటుంది. చాలామంది బయట నూడిల్స్ తినడానికి ఇష్టపడతారు. బయట చేసుకునే కంటే మనం ఇంట్లో పరిశుభ్రంగా అన్నీ వేసుకొని చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే బయట ఏవి పడితే అవి వేస్తారు కాబట్టి ఇంట్లో అయితే మన అన్నీ తెచ్చిపెట్టుకొని డిపార్ట్మెంట్ స్టోర్లో ఇవన్నీ దొరుకుతాయి. సాసులన్నీ తెచ్చి పక్కన పెట్టుకొని మనం చక్కగా ఫ్రెష్గా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. సోయా సాస్ వేసాను. గ్రీన్ చిల్లీ సాసు, వెనిగర్ కూడా 1 స్పూనే వేయాలి. ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే బాగోదు. ఎంత క్వాంటిటీ ఉంటే అంత సరిపడ వేసుకోవాలి. నేను కొద్ది క్వాంటిటీ కాబట్టి 1 స్పూనే వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని ఇవన్నీ వేసి కరిగి పెట్టుకోవాలి. మనకి నూడిల్స్ తీసుకునేటప్పుడు నూడిల్స్ పౌడర్ ఇస్తాడు. ఆ పౌడర్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ పౌడర్ వేస్తేనే ఈ నూడిల్కి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు ఇట్లా నూడిల్స్ని ఈ మిశ్రమం మొత్తం కలిసేటట్టు మొత్తం కలిగి పెట్టుకుంటున్నాను. తర్వాత మనం దీంట్లో ఈ నూడిల్స్లో వచ్చే పౌడర్ ఉంటుంది కదా, ఈ నూడిల్స్ పౌడర్ ఇది కూడా కట్ చేసుకొని
2 ప్యాకెట్లు వేసుకున్నానంటే రెండు నూడిల్స్ ముక్కలు వేసాను కాబట్టి 2 ప్యాకెట్లు వేస్తున్నాను. ఈ పౌడరు మనకు బయట కూడా దొరికిద్ది. రైస్ నూడిల్స్ మనం విడిగా తెచ్చుకున్నప్పుడు మనకి నూడిల్స్ పౌడర్ ఇవ్వమంటే ఇస్తాడు. ఈ పౌడరు నూడిల్స్లోకి తర్వాత ఫ్రైడ్ రైస్లో కూడా వేసుకోవచ్చు. ఈ పౌడర్ బయట దొరికిద్ది. నేను నూడిల్స్ తెచ్చుకున్నాను కాబట్టి ప్యాకెట్ ఇంట్లో ఉంది కాబట్టి నేను ఆ ప్యాకెట్లో వేసాను. 2 ప్యాకెట్లు వేసాను. 2 ప్యాకెట్లు వేసి ఇట్లా 2 ప్యాకెట్లు వేసి నేను ఇట్లా ఈ నూడిల్స్కి పట్టేంతవరకు కలిగి పెట్టుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకుంటే మనకు నూడిల్స్ రెడీ అయిపోతుంది.